హాయ్ అండి, వెల్కమ్ టు అభిభవి ఛానల్. ఈ వీడియో మేము కనుమ పండుగ రోజు తీసిన వీడియో అండి. ఆ రోజు అయితే నాన్ వెజ్ అయితే చేసుకుంటాము. ఆ రోజు ఖచ్చితంగా వడలు చికెన్ అయితే ఖచ్చితంగా చేసుకుంటామండి. ఆ రోజు పని బాపనోళ్ళు అయితే వస్తారు. వాళ్ళకి మేము చేసిన పిండి వంటలు వడలు చికెన్ అయితే ఇస్తాము. ఆ రోజు పసల పండుగ అండి. పశువులు ఉన్న వాళ్ళు ఆ రోజైతే కాడి దేవుడికి అయితే పెట్టుకుంటారు. మేము 2 డేస్ నుంచి బట్టలు అయితే వాష్ చేయలేదు పండగకి. అందరు బట్టలు అయితే చాలా ఎక్కువగా పడ్డాయి. చూడండి ఎన్ని బట్టలు. ఈరోజైతే మా అత్త అయితే ముగ్గేసిందండి మేము లేచే లోపల. చూడండి మా అత్త ముగ్గులు అయితే చాలా బాగా వేస్తుంది. చూడండి మేము లేచి ముగ్గులకి రంగులు అయితే వేసాము. మా అత్త తెల్లవారుజామునే నిద్ర లేచి వడాలకైతే అలసంద బ్యాళ్ళు అయితే నానేసింది. తర్వాత మార్నింగ్ కల్లా బాగా నానిపోయాయండి. నానిపోయాక మా అత్త అయితే కడిగేసింది. చూడండి బట్టలు ఎన్ని బట్టలు 2 డేస్ వాష్ చేయకంటే పండగ రోజు మాకి ఇన్ని బట్టలు అయితే పడ్డాయి. ముందుగా అయితే మేమందరం టీ అయితే తాగామండి. మా చిన్నాడు పడిచైతే మార్నింగ్ స్నానం చేసి అయితే దీపం అయితే పెట్టేసింది. మా పిల్లలు అయితే ఉయ్యాలైతే ఊగుతున్నారు. చూడండి ఇద్దరికి చెరొక ఉయ్యాలైతే కావాలి. అభి దుష్యంత్ అయితే ఉయ్యాలు ఊగుతున్నారు. మా బట్టలు అయితే ఎన్ని బట్టలు ఉన్నాయండి. అసలు 2 తాళ్ళు కట్టాము బయట, అయినా కానీ సరిపోలేదు బట్టలు. పిల్లలవి చిన్న చిన్న బట్టలు మంచాల మీద కూడా వేసాము, అయినా కూడా సరిపోలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నామండి మేము. శశి చేతోక అయితే పొంగల్ అయితే చేశారండి, పొంగలి చట్నీ అండి. ఎన్ని బట్టలు. ఆ రోజు ఈవినింగ్ అయితే మేము రెడీ అయ్యామండి. ఎందుకంటే ఆ రోజు నైటు గొబ్బెమ్మని అయితే సాగనంపుతున్నారు. అందుకే మా పిల్లలకి లేటుగా స్నానం చేయించాము. చూడండి మా ఇంటి పక్కనే చింత చెట్టు ఉంది. చింతకాయలు అయితే చాలా బాగా కాస్తాయండి. కానీ మాకు కోతుల బెడద ఎక్కువ, కోతులు ఎక్కువ వస్తూ ఉంటాయి. చింత చెట్టు ఉండడం వల్ల చింతకాయలు ఎక్కువగా తింటూ ఉంటాయి. మా బట్టల పని అయితే అయిపోయింది. తర్వాత వంట పని అయితే స్టార్ట్ చేశారండి. ముందుగా అయితే టిఫిన్ తిన్నాము. పొంగలి చట్నీ చేశారు శశి చేతు అక్క ఇద్దరు. ఇది అండి మా ఇల్లు. చూడండి బట్టలు ఎన్నైనా సరిపోలేదు. మా పిల్లలైతే ఇక్కడ టీవీ చూస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు ఉయ్యాలుతూ ఉంటే లోపల వాళ్ళు నచ్చిన బొమ్మలు అయితే పెట్టుకొని కార్టూన్స్ చూస్తూ ఉన్నారు. మా కనుమ అయితే మార్నింగ్ అంతా ఇలా జరిగిపోయిందండి. ఎందుకంటే ఆ రోజు ఎక్కువగా వంటలు చేయడానికే టైం పడుతుంది. పొంగల్ అయితే ఆ రోజు టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. పిల్లలు చాలా బాగా తిన్నారు. చూడండి పొంగల్ అయితే చాలా యమ్మీగా వచ్చింది. పొంగలి చట్నీ చాలా బాగుందండి. తర్వాత మా అత్త వడలకి పిండి అయితే రుబ్బుకొని వచ్చిందండి. చూడండి వడలు అయితే స్టార్ట్ చేసాము. అక్కడైతే శశి చేతోక అయితే బిర్యానీ నాన్ వెజ్ కర్రీస్ అయితే చేస్తూ ఉన్నారు. నేను మా చిన్నాడు పడచైతే వడలు చేసామండి. మేము పొయ్యి మీదే చేస్తామండి వడలు, చాలా బాగుంటాయి. ఎందుకంటే ముందు పని బాపనోళ్ళు వస్తారండి, అందుకే ఫాస్ట్గా వడలు ఈ చికెన్ కర్రీ అయితే చేసేసేయాలి. ఇక్కడ మా చేతోక అయితే మటన్ అయితే కట్ చేస్తూ ఉంది. చేసి చికెన్ అయితే చేస్తూ ఉందండి. చాలా బాగా వచ్చాయి ఆ రోజు ఐటమ్స్ అన్నీ. మా పిల్లలు చూడండి ఆడుకుంటూ ఉన్నారు. ఆ రోజు మార్నింగ్ వదిలేసామండి, బాగా ఫ్రీగా ఆడుకుంటూ ఉన్నారు. తర్వాత మేమైతే కార బూందీ అయితే చేసామండి. మా సుబ్బవ్వకి అయితే కార బూందీ కావాలన్నారు. అందుకే మా చేతోకైతే ఇక్కడ కార బూందీ చేస్తూ ఉంది. శనగపిండిని ముందుగా జల్లించి అయితే పెట్టుకున్నాము. దాంట్లో ఏమన్నా డస్ట్ ఏమన్నా ఉంటే పైకి వచ్చేస్తుంది కదా, అందుకే జల్లించి అయితే పెట్టేసుకున్నాము. తర్వాత దాంట్లో వాటర్ సాల్ట్ వేసి అయితే కలిపేసింది అక్క. ఈ సంక్రాంతికి అయితే వాళ్ళిద్దరే చేశారండి. చేతొక్క శశినే చేశారు. కారాలు, కజ్జికాయలు, రవ్వ లడ్డు, మా ఇంట్లో అయితే అరిసెలు కూడా చేసాము. తర్వాత లాస్ట్ రోజు అయితే మళ్ళీ లడ్డు అయితే చేసామండి. ఖచ్చితంగా మా సైడ్ అయితే ఈ పిండి వంటలు అయితే చేసుకుంటారండి. సంక్రాంతికి అయితే అందరి ఇళ్ళలో ఖచ్చితంగా చేసుకుంటారు. తర్వాత ఇలా కలిపాక కన్సిస్టెన్సీ మనకు ఈ లంప్స్ ఏమీ లేకుండా మనం కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. పొయ్యి మీద ఆల్రెడీ నూనె పెట్టేస్తున్నాము, బాగా కాగింది. ఇలా మనము బూందీ చేసుకునే గరిటెలో అయితే ఇలా ఒక బౌల్తో అయితే పిండి తీసుకొని ఇలా అంటూ వేసుకోవాలండి. బూందీ మనకు బాగా వస్తుంది. ఇప్పుడు మనము వీటిని ఇలా కలుపుకోవాలండి.
కలబెడుతూ ఉండాలి. తర్వాత మనము కొంచెము దూరగా వేగాకైతే మనం ఈ బూందీని తీసేయాలండి. ఇప్పుడు చూడండి కలర్ మారింది, వేగింది మనకు బూందీ అయితే. ఇప్పుడు మనము ఆయిల్ నుంచి సపరేట్ అయితే చేయాలి. ఇలా అయితే పక్కన ఒక పెద్ద డెక్ష అయితే పెట్టుకొని దాంట్లో అయితే వేస్తూ ఉందండి మా చిన్నవాడు పడిచైతే. ఇలా కార బూందీ అయితే చేసేసారు. ఇవే అండి 1 కేజీకి అయితే వచ్చేసాయి. తర్వాత దీనికి పోపు అయితే పెట్టేసింది. దాంట్లో పల్లీలు ఇవన్నీ వేసేసిన తర్వాత దాంట్లో చూడండి మా ఇంట్లో బిర్యానీ, వడలు, చికెను, మటను చేసామండి. చాలా బాగా వచ్చాయి. ఆ రోజు మేము తిన్నామండి. ఆ రోజే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే కాడిదేవుడికి అయితే పెట్టుకున్నారండి. వాళ్ళకైతే ఎనుములు ఇవంతా జీవాలు అయితే ఉన్నాయి. అందుకే ఎనుముని ఆ రోజు నీట్గా శుభ్రంగా కడుగుతారండి. కడిగి పసుపు కుంకుమ కలర్స్ వేసేవాళ్ళు కలర్స్ వేస్తారండి. కొమ్ములకైతే రంగులు అయితే వేస్తారు. అక్కడే శుభ్రంగా క్లీన్ చేసేసి అక్కడే కల్లాపు అయితే కల్లాపు చల్లుతారండి. నీళ్ళు చల్లేసి అక్కడ ముగ్గు అయితే పెట్టేసి పొయ్యి పెట్టి పొయ్యిని కూడా క్లీన్ చేసి పసుపు కుంకుమ అయితే పెట్టేసి ప్రసాదం అయితే చేస్తారు. ప్రసాదం చేసి అక్కడైతే ఇలా రాళ్ళైతే పెట్టి అక్కడ కాడిదేవుని అయితే పెడతారండి. అందులో ఈ గొబ్బెమ్మ పూలు ఈ పూలు అయితే అన్నీ పెట్టేసి దేవుడికి ఇలా 5 పళ్ళాలు వేసి కొబ్బరికాయ అయితే కొడతారండి. సాంబ్రాన్ని ఖచ్చితంగా అయితే వేస్తారు. ఆకు ఒక్క అన్నీ పెడతారు. తర్వాత పూజ అంతా అయిపోయినాక ఆ ప్రసాదం చల్లారాకైతే ఎనుముకైతే పెడతారండి. ఎనుములు ఉన్నోళ్ళు కనుమ పండుగ రోజైతే ఖచ్చితంగా ఇలా పూజ అయితే చేస్తారు. నెక్స్ట్ వీడియో అయితే మా ఊర్లో గౌరమ్మ సాగనింపేదైతే వీడియో వస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.